బయటకు వెళ్తూ ఉంటారు. ఏమైపోయాడు తెలుసిన? పందులు తిని పట్టు కూడా అతనికి దొరకలేదు. దేని కొరకు పోయినాడు? స్వేచ్ఛ, సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలి, విమానాలు కొనుక్కోవాలి, కారు. ఎవలేడా దేవుడు? ఎవడా కారు తినడానికి లేదు. ఒక దినాన నా పిల్లలకి ఈ దినాన ఒక్కొక్కటి ఇస్తున్నాడు. అన్నిటికంటే గొప్ప బాధ్యత ఏంటంటే ఎందుకు చెబుతున్నా కదా, 1000 కోట్లు ఉన్నాయి ఆస్తి నాకు. ఎవరికి? మనకు 1000 కోట్లు ఉన్నాయా లేవా? ఎక్కడున్నాయి? రాజులైనా యాజక గోపులో రాజులై సోదరా, రాజులను తెలుసా మనము? ఎక్కడ? పరలోకములు పరిశుద్ధులైన దేవుని ప్రక్కన, రాజాదిరాజైన ఆయన ప్రక్కన రాజులము. మనం అది గుర్తుపెట్టుకోండి. రాజులకి ఏం తక్కువ ఉండదు. రాజులు ఆజ్ఞాపిస్తే అన్నీ వస్తాయి. సృష్టిని ఆజ్ఞాపిస్తే సృష్టి ఆయన స్వాధీనంలో ఉంది. నీవు దేవుని కుమారుడుగా ఉంటే, నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఇస్తే తండ్రి దగ్గర నుంచి వెళ్ళవు. కానీ ఎందుకు నన్ను సృష్టించినావు, నన్ను ఎందుకు ఏర్పరిచినావు, నేనేం చేయాలి? బిడ్డల సంగతి అవసరంలా, ఎవరి సంగతి అవసరంలా, నేనేం చేయాలి ప్రభా, నా పట్ల మీ ఉద్దేశం ఏంటి అని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించి, నేను గొప్ప కలెక్టర్ని కావాలి. ఫలితం ఏంటి? ప్రియసోదరా, భక్తుడైన ఫ్రాన్సిస్ మంచి చదువుకున్నాడు, వ్యాపార విద్య నేర్చుకున్నాడు, కోట్లాస్తి దినాలు ఖర్చు పెట్టి. తండ్రికి రత్నాల వ్యాపారి, చాలా ఆస్తి ఉంది, ఎంతమంది తినకూడదు తరగదు. కానీ ఎంతకాలం ఉంటుంది ఆస్తి? అతను దేవుడు పట్టుకున్నాడు. ఒక దినమున యవ్వన కాలంలో ఫ్రాన్సిస్ రక్షింపబడినారు. రక్షింపబడిన తర్వాత తండ్రి దగ్గర వచ్చి నిలబడినాడు. తండ్రి, యేసు ప్రభు రక్షకుడు, నన్ను ప్రేమించాడు, ఆయన మన దేవుడు, ఆయన సేవించాలి, ఆయన పని చేయాలి, దేవుని తోటలో పని చేయాలి. అందుకు దేవుడిని నేర్పరిచాడు. తినడానికి, సంపాదించుకోవడానికి, ఉద్యోగాలు చేస్తానికి, ప్రాణం పోగొట్టుకుని ఇచ్చే నరకంలో ఉండడానికి కాదు. నీ జీవితంలో దేవుడిని ప్రేమించింది ఏమి తినాలా, ఏమి త్రాగాలంటానికి అని ఆలోచన కాదు. ఎందుకు కోసం నీ తండ్రి చేతగాని వాడు కాదు, సమస్తమును కలిగిన సృష్టికర్త ఆయన, మహోన్నతుడు, మహాగడు, మహాసృష్టికర్త. ఒక సమయంలో రాజుగారికి శ్రమ వచ్చింది. హిజ్కియా అనే రాజు మీదకి అష్షూరు రాజు వచ్చాడు. అష్షూరు రాజు హేళన చేస్తున్నాడు. ఆ దేశం జయించాను, ఈ దేశం జయించాను, ఈ దేశం జయించాను, ఏ దేవత నన్ను, వారి దేవుళ్ళు ఎవరు కూడా నా నుండి వారిని రక్షించలేదు, మీ దేవుడు రక్షిస్తాడా అన్నాడు. ఏడుస్తున్నాడు. నీవు జీవము గల దేవుడకు, నీవు నాకు కావాలి. అష్షూరు రాజు ఎంతో సైన్యంతో వచ్చాడు. ఆయన నీకు శక్తి ఉన్నది, నీవు నాకు జయం ఇవ్వగలవు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క పత్రిక, ఆ అష్షూరు రాజు హేళన చేసి ఇచ్చిన పత్రిక దేవుని మందస్సు దగ్గర పాదాల దగ్గర పడేసి ఏడ్చినాడు. భయపడవద్దు హిజ్కియా, నేనున్నాను. అతడు వదంతితో వెళ్ళిపోతాడు, ఎన్నడికి నీ మీదకి రాడు. ఎంత గొప్ప దేవుడు తెలుస్తున్నా, జయశీలుడు. అయితే ఆయన కోరుకుంటుంది యథార్థంతో దేవుని సేవించాలి. నేను ఆ బిడ్డను చదివించాను, ఎంత గొప్పని చేశాను, వీడు దేవుని సేవ చేయాలి. దేవుని సేవ కాదు, మంచి కలెక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, నేను కూడా విమానం వెళ్ళాలి, లేకపోతే ఒక విమానం కొనుక్కోవాలి. అది కాదు ప్రేసోదర, ఆశ ఒకటి, నీవు నీ బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు ఎప్పుడు అబద్ధమాడడు. నీ సంతతి నేను ఆశ్రయిస్తాను, నీకు పుట్టిన వాడిని నేను దీవిస్తాను, నీ బిడ్డల మీద నా ఆత్మను కొమ్మరిస్తాను, నా రెక్కల్లో వాడిని పదిలపరుస్తాను. అయితే నీ బిడ్డలకు నన్ను గురించి చెప్పు. మొదట నీవు నా దగ్గర కదా, నీవు దేవుని దగ్గరికి వచ్చి ఆ ఋషి నీకు అర్థమైతే నీ బిడ్డలకు అది నేర్పిస్తావు. అవునా? ఒక మంచి చదువుకున్న తల్లి ఉంది, తన బిడ్డలకి కూర్చొని కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చుని అన్నీ చెబుతూ ఉంటుంది. ఒక మంచి ప్రార్థన పరుల తల్లి ఉన్నది, ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ కూర్చొని ప్రార్థన చేపించింది. ఆ బిడ్డలందరూ దేవుని సేవకులైనారు. అది ఎంత గొప్ప బాధ్యత. ఈ లోకంలో ఏది మనం వెంట రాదు. నువ్వు ప్రయాసపడి పరుగులెత్తినంత కాలము కొంతకాలం మనకు శ్రమ వస్తుంది, అది నాకు తెలుసు. పేసోళ్ళ వెంటనే రాదు. నువ్వు దేవుని ఇచ్చిపెట్టినంత మాత్రం దేవుని దుఃఖపరుస్తూ ఉంటావు, కానీ నీకు అంత తొందరగా దేవుని ఇచ్చిపెట్టినందువల్ల శ్రమ రాదు. ఎందుకో తెలుసునా, శత్రువు ఒకవేళ నీకు శ్రమ వస్తే వెనుకొక దిగి తండ్రి దగ్గరికి వెళ్తావని శత్రువు నేను మంచిగా తీసుకుని
దిమ్మరించి దిక్కులేని స్థితి, కంపు కొట్టే స్థితికి వెళ్ళిన తర్వాత వదిలిపెడతాడు. అదే చేశాడు తప్పిపోయిన కుమారుని. అయితే తండ్రి ప్రేమమయుడు, దేవుడి లోకమునంతా ప్రేమిమ్మయుడు. నేను ఇతన్ని ప్రేమించి ఇతని కుటుంబీకుని చేసి వీరి మధ్య నేను ఉండి వీరి బిడ్డలని నేను దీవించాలని ఆశించాను. కానీ వీరు నా కొరకు జీవించలేదు. నేను ఎంత ప్రేమించిన మాట ఇతను నమ్మలేదు. వెళ్ళిపోయినాడు, దరిద్రుడైపోయినాడు. ఏడుస్తున్నాడు తండ్రి. ఎప్పుడు తన బిడ్డలమైన మనము శ్రమలు దుఃఖం ఉంటే సంతోషించండి. దేవుడు సాతాను సంతోషిస్తాడు. దేవుని వాగ్దానం సత్యము. నువ్వు విశ్వసించడం అంటే నమ్మటం, అది పెదవుల ద్వారా కాదు, హృదయంలో విశ్వసించాలి. నీవు హృదయంలో విశ్వసించినప్పుడు దేని కొరకు ప్రయాసపడవు. ప్రయాసలను అర్థం చేసుకుని మళ్ళా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతను విడిచిపెట్టలేదు, కౌగిలించుకున్నాడు. కానీ నేను కుమ్మాడినే కానీ కుమ్మారత్వాన్ని పోగొట్టుకున్నాను. అంటే మేము ఎక్కడ పోగొట్టుకోలేదని మంచి ప్రార్థన చేస్తున్నాము, దేవుని మందిరికి వస్తున్నాము, రావచ్చు నేను. కానీ దేవుని చిత్తమును నడుస్తున్నావా? ఆయన తోటలో పనులు చేస్తున్నావా? తోటలో పని చేస్తావా? ఏమండి, చూస్తున్న వేసలు ఎంత ప్రార్థన పురాలు, ఎంత జ్ఞానవంతురాలు, తన బిడ్డలందరూ బట్టి ఒక మంచి వ్యాపారం చేసి కోట్లు సంపాదించింది. అవసరం ఎందుకు తెలుస్తున్నా? ఇవన్నీ క్షమైపోయిన లోకము దాని ఆశను గతించిన దేవుని బిడ్డలు నిత్యములు. ఎంత సంపాదించుకుంటున్నాం అనేది కాదు ముఖ్యము. దేవుని తోటలో ఎంతవరకు నమ్మకంగా పనిచేస్తున్నావు, నీ మోకాళ్ళు ఎంతవరకు వంచినావు. దేవుని అందుకు వచ్చి నువ్వు నీ పశ్చాత్తాపం ఎంతో రవ్వాలి. నేను కుమ్మాడినే కానీ పోగొట్టుకున్నాను, అందువల్ల దెమ్మరించినాడు శత్రువు. ఇప్పుడు నా తండ్రి పని నేను చేస్తాను. తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. నేను తగను, నేను యోగ్యుని కాదు,